మత్స్యశాఖ ఇదివరకు చెప్పాం మనం. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక శాప సంగతి, నేను జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. నేను 96లో వార్డు కౌన్సిలర్ని, 2001లో సర్పంచ్ని, 2006లో ఎంపీపీ, 2014లో జెడ్పీటీసీని, జిల్లాకు ఫ్లోర్ లీడర్ని, 2021లో జిల్లా అధ్యక్షుడిని, 2023లో అందరు కలిసి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేని, ఇప్పుడు మేమందరం మంత్రిని. ఈ మొత్తం పీరియడ్లో గత 10 సంవత్సరాలకి ఎంత చేపలు ఎట్లా ఇస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎందుకు విషయం అంటే 3 లక్షలు, అవి పెరిగినవి 3000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు 3000కు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది. ఆ మోసం ఈరోజు దానికి మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒక ప్రభుత్వం ఒక ఆలోచన, ఇది చేపల విషయంలో గొర్రెల విషయంలో చాలా ఇబ్బందులు జరిగినాయి కదని ఆలోచనతో ఈసారి 19 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటే, నేను ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మా అన్న కూడా కూర్చున్నాడు. క్యాబినెట్లో అన్న మీరు గతంలో ఎట్లా చేసినా నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు మాత్రం మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారి చేపల మంత్రి ఇచ్చిండ్రు. మరి నేను చేపల మంత్రి అయి ఉండి కూడా చేపలు ఇవ్వకపోతే రేపు నాకు తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదంటే స్పెషల్ బడ్జెట్ కింద 120 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చే ఈ చేపల ఉత్పత్తి చేసే కేంద్రాలకు కానీ మిగతా చేపల మనం ఫ్రీగా ఇచ్చే చేపలకు కానీ ఏర్పాటు చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఒకసారి బడ్జెట్లో కూర్చొని క్లియర్ చేసుకుంటాం. ఇక ఈ చేపలు ఎట్లా ఇవ్వాలి అదొక పెద్ద అంశం. మరి మా సంఘాలకి వెళ్ళి మా అన్న అంటుండు, సంఘాలకి ఇస్తే ఎంత వదులుతారో లేదో పెద్ద ప్రశ్నార్థకం. దానికి ఎవరిని అటాచ్ చేయాలి లేదా ఈ దారి ఖచ్చితంగా మీకైతే మాట ఇస్తా ఉన్నా, ప్రభుత్వం ద్వారా అది సంఘాలకు ఇచ్చినా లేకపోతే టెండర్ ప్రక్రియ అయినా 80 mm నుంచి 110 mm ఉన్నటువంటి చేప, పెద్ద సైజు చేపలు మాత్రం ఖచ్చితంగా మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఇది చేప 100%. 80 నుంచి 80 mm, 80 mm నుంచి 110 mm అంటున్నా. అంటే పెద్ద చేప అంటున్నా, పెద్ద చేప పని చేస్తా. ఇంకొక మాట, ఈ కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేస్తాం. మత్స్య పరిశ్రమ అనేది వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఇచ్చినటువంటి వరం. ఆ ప్రకృతి ఇచ్చిన వరం చేపను మనం గొర్రె అంటే కాయాల్సి వస్తుంది, చేపను ఇడిచి చూసుకుంటే సరిపోతుంది. దానికి ప్రకృతి పరంగానే ఫుడ్ దొరుకుతుంది. చేప కూడా మా ప్రభాకర్ అన్న 3 లేయర్ల చేప ఉంటుందన్న. ఒక లేయర్ చేప నీకు మధ్యలో పోయి ఫుడ్ వెతకదన్న, ఆ చేప కింద పోయి బురదలో ఫుడ్ వెతకదన్న. మధ్యలో ఫుడ్ వెతికే చేప పైకి రాదు, భూమిలోకి పోదన్న. భూమిలో బురదలో పెరిగే చేప మధ్యలో పైకి రాదన్న. కాబట్టి నేను ఈసారి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ కూడా తెలియజేసిన, ఈ 3 రకాల చేపలు అంటే చెరువులో ఉన్నటువంటి చేపలకు దొరికేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఫుడ్ ఏది దొరుకుతుందో దాన్ని 3 లేయర్గా తీసుకోవాలి ఖచ్చితంగా. మీదన్నా కొర్రమీన అంటాం, మనం మట్ట అంటాం, కొర్రమట్ట కానీ మిగతా దుబ్బొచ్చ కానీ మిగతా అన్ని కూడా చేపల్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈసారి సమయం తక్కువ ఉంది. నేను ముందే చెప్పిన, ఫస్ట్ వర్షంకే తీపి నీళ్ళకే చేప తొందరగా పెరుగుతుంది. ఆ తీపి నీళ్లు చెరువులలో వచ్చి చేరే లోపే చేప పిల్లలకు టెండర్లా లేకుంటే ఇంకా ఇతరత్ర మళ్ళీ రాబోయే రోజుల్లో అతి తొందరలోనే ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్లియరెన్స్ తీసుకొని ఖచ్చితంగా ఈసారి మొత్తం రాష్ట్రంలో 83 కోట్లకించి 88 కోట్ల చేప పిల్లలను ఇచ్చేటువంటి చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి మన దగ్గర. 83 కోట్లకించి 87 కోట్ల చేప పిల్లలు ఇచ్చేటువంటి నీటి వసతులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, గతంలో ఏం జరిగిందో మర్చిపోండి, దాని గురించి
ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి, లేదా ఇతరత్ర నడవనియండి. కానీ ఈరోజు మీ మధ్యలో బిడ్డగా, మీ మధ్యలో పుట్టిన బిడ్డగా, మీ కుటుంబ సభ్యునిగా, అదే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి సందర్భాన 100% పెద్ద సైజు చేప లెక్కపెట్టి చేపని చెరువులో ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా ధైర్యంగా ఉండవలసిందిగా కోరుకుంటూ, ఇది ఒక్కటి వేయడం మాత్రమే. వేసిన తర్వాత ఇంకొక మిత్రుడు చెప్పిండు దాన్ని వ్యాపారం ఎట్లా చేయాలి. శాఖ ఇదివరకు చెప్పాం మనం. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మా శాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కదా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపడుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపడుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. ఇక శాప సంగతి, నేను జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. నేను 96లో వార్డు కౌన్సిలర్ని, 2001లో సర్పంచ్ని, 2006లో ఎంపీపీ, 2014లో జెడ్పీటీసీని, జిల్లాకు ఫ్లోర్ లీడర్ని, 2021లో జిల్లా అధ్యక్షుడిని, 2023లో అందరు కలిసి టికెట్ ఇస్తే ఎమ్మెల్యేని, ఇప్పుడు మేము అందరం మంత్రిని. ఈ మొత్తం పీరియడ్లో గత 10 సంవత్సరాలకి ఎంత చేపలు ఎట్లా ఇస్తారో నేను ఆ కులకు సంబంధించిన వ్యక్తిని చూద్దామంటే కూడా నేను పోయి నిలబడితే చేపలు ఇడిచేది కాదు. నేను మళ్ళీ ఇంటికి పోయినాకనో లేకుంటే అక్కడి నుంచి పోయిన తర్వాత చేపలు ఇడిచేది. ఎందుకు ఇడిచా అంటే 3 లక్షలు, అవి పెరిగినవి 3,000 పెరుగుతాయి లోపల. ఈ 3 లక్షలకు 3,000కు తేడా ఎక్కడ పోయిందని ఆలోచన చేస్తే చాలా మోసం జరిగింది. ఆ మోసం ఈరోజు దానికి మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒక ప్రభుత్వం ఒక ఆలోచన, ఇది చేపల విషయంలో గొర్రెల విషయంలో చాలా ఇబ్బందులు జరిగినాయి కదనే ఆలోచనతో ఈసారి 19 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటే, నేను ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మా అన్న కూడా కూర్చున్నాడు. క్యాబినెట్లో అన్న మీరు గతంలో ఎట్లా చేసిరో నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు మాత్రం మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారి చేపల మంత్రి ఇచ్చిండ్రు. మరి నేను చేపల మంత్రి అయి ఉండి కూడా చేపలు ఇవ్వకపోతే రేపు నాకు తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలియాలంటే స్పెషల్ బడ్జెట్ కింద 120 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చే ఈ చేపల ఉత్పత్తి చేసే కేంద్రాలకు కానీ మిగతా చేపల మనం ఫ్రీగా ఇచ్చే చేపలకు కానీ ఏర్పాటు చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఒకసారి బడ్జెట్లో కూర్చొని క్లియర్ చేసుకుంటాం. ఇక ఈ చేపలు ఎట్లా ఇవ్వాలి అదొక పెద్ద అంశం. మరి మా సంఘాలకి వెళ్ళి మా అన్న అంటుండు, సంఘాలకి ఇస్తే ఎంత వదులుతారో లేదో పెద్ద ప్రశ్నార్థకం. దానికి ఎవరిని అటాచ్ చేయాలి లేదా ఈ దారి ఖచ్చితంగా మీకైతే మాట ఇస్తా ఉన్నా, ప్రభుత్వం ద్వారా అది సంఘాలకు ఇచ్చినా లేకపోతే టెండర్ ప్రక్రియ అయినా 80 mm నుంచి 110 mm ఉన్నటువంటి చేప, పెద్ద సైజు చేపలు మాత్రం ఖచ్చితంగా మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఇది చేప 100%. 80 నుంచి 80 mm, 80 mm నుంచి 110 mm అంటున్నా. అంటే పెద్ద చేప అంటున్నా, పెద్ద చేప పని చేస్తా. ఇంకొక మాట, ఈ కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేస్తాం. మత్స్య పరిశ్రమ అనేది వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఇచ్చినటువంటి వరం. ఆ ప్రకృతి ఇచ్చిన వరం చేపను మనం గొర్రె అంటే కాయాల్సి వస్తుంది. చేప నిలిచి చూసుకుంటే సరిపోతుంది. దానికి ప్రకృతి పరంగానే ఫుడ్ దొరుకుతుంది. చేప కూడా మా ప్రభాకర్ అన్న 3 లేయర్ల చేప ఉంటుందన్న. ఒక లేయర్ చేప నీకు మధ్యలో పోయి ఫుడ్ వెతకదన్న, ఆ చేప కింద పోయి బురదలో ఫుడ్ వెతకదన్న. మధ్యలో ఫుడ్ వెతికే చేప పైకి రాదు, భూమిలోకి పోదన్న. భూమిలో బురదలో పెరిగే చేప మధ్యలో పైకి రాదన్న. కాబట్టి నేను ఈసారి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ కూడా తెలియజేసిన, ఆయన ఈ 3 రకాల చేపలు అంటే చెరువులో ఉన్నటువంటి చేపలకు దొరికేటువంటి ఫుడ్ అయితే ఉందే, ఫుడ్ ఏది దొరుకుతుందో దాన్ని 3 లేయర్గా తీసుకోవాలి ఖచ్చితంగా. మీదన్న కొర్రమీన అంటాం, మనం మట్ట అంటాం, కొర్రమట్ట కానీ మిగతా దుబ్బొచ్చ కానీ మిగతా అన్ని కూడా చేపల్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈసారి సమయం తక్కువ ఉంది. నేను ముందే చెప్పిన, ఫస్ట్ వర్షంకే తీపి నీళ్ళకే చేప తొందరగా పెరుగుతుంది. ఆ తీపి నీళ్లు చెరువులలో వచ్చి చేరే లోపే చేప పిల్లలకు టెండర్లా లేకుంటే ఇంకా ఇతరత్ర మళ్ళీ రాబోయే రోజుల్లో అతి తొందరలోనే ఒక
క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్లియరెన్స్ తీసుకొని ఖచ్చితంగా ఈసారి మొత్తం రాష్ట్రంలో 83 కోట్లకించి 88 కోట్ల చేప పిల్లలను ఇచ్చేటువంటి చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి మన దగ్గర. 83 కోట్లకించి 87 కోట్ల చేప పిల్లలు ఇచ్చేటువంటి నీటి వసతులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, గతంలో ఏం జరిగిందో మర్చిపోండి, దాని గురించి ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి లేదా ఇతరత్ర నడవనియండి. కానీ ఈరోజు మీ మధ్యలో బిడ్డగా, మీ మధ్యలో పుట్టిన బిడ్డగా, మీ కుటుంబ సభ్యునిగా, అదే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి సందర్భాన 100% పెద్ద సైజు చేప లెక్కపెట్టి చేపని చెరువులో ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా ధైర్యంగా ఉండవలసిందిగా కోరుకుంటూ, ఇది ఒక్కటి వేయడం మాత్రమే. వేసిన తర్వాత ఇంకొక మిత్రుడు చెప్పిండు దాన్ని వ్యాపారం ఎట్లా చేయాలి.